మెదక్ జిల్లా కేంద్రంలోని భారత్ గ్యాస్ వద్ద శనివారం తెల్లవారుజామున 15 మంది గంగాపూర్, షబ్నాపూర్ గిరిజన తాండాలకు చెందిన గిరిజనులు చలికి వణుకుతూ ఈకేవైసీ కోసం మహాలక్ష్మి గ్యాస్ ఏజెన్సీ ముందు కూర్చున్నారు. ఈకేవైసీ లేనట్లయితే గ్యాస్ సబ్సిడీ రాదనే అసత్య ప్రచారంతో వీరంతా లైన్లో ఉన్నారు. ఉదయం నుంచి ప్రస్తుతం 11 గంటల వరకు రాను ప్రజలు పెరిగిపోయారు. శనివారం 11 గంటలకు మహాలక్ష్మి గ్యాస్ ఏజెన్సీ ముందు బారులు తీరారు. గ్యాస్ ఏజెన్సీ నుండి మరో దుకాణం నుంచి గల్లీల వరకు ఈ మహిళల భారీ లైన్ ఉంది. ఈ నెలాఖరు వరకు గ్యాస్ ఈకేవైసీ చేయకపోతే సబ్సిడీ రాదన్న అసత్య ప్రచారంతో ప్రజలంతా గ్యాస్ ఏజెన్సీలకు వస్తున్నారు. పల్లెలు వీడి పట్టణంకు వచ్చి నిల్చుంటున్నారు. జిల్లా అధికారులు నిరంతర ప్రక్రియ అని చెప్పినా కానీ గ్యాస్ వినియోగదారులు వినడం లేదు. గత 3 రోజులుగా పొగమంచు వస్తున్న చలికి వణుకుతూ గ్యాస్ ఏజెన్సీల ముందు బడ్డీగాపులు కాస్తున్నారు. ఇకనైనా గ్యాస్ వినియోగదారులు తమకు వీలున్నప్పుడే వెళ్ళి ఈకేవైసీ చేయించుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు సూచించిన గ్రామాలలో ప్రజాపాలన 6వ తారీఖు ముగుస్తుందనే ప్రచారంతో ఈకేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు నిల్చుంటున్నారు. ఇకనైనా ప్రజలు తెలుసుకొని ఈకేవైసీ కోసం ఏజెన్సీల వద్దకు రావద్దని నిర్వాహకులు తెలుపుతున్నారు. జనవరి 1 నుంచి తమకు గ్యాస్ సరఫరా చేసే బాయ్స్ ఈకేవైసీ చేస్తారని ఏజెన్సీల నిర్వాహకులు తెలిపారు.